వెల్కమ్ టు లెజెండ్ టీవీ. నేను మీ అనిల్. ఈ రోజు అయితే చెలో మేడిగడ్డ కార్యక్రమంలో అయితే మనమైతే ఉన్నాం. మనతో మాట్లాడడానికి రాకేష్ రెడ్డి అయితే అన్న అయితే ఉన్నాడు. ఒకసారి అయితే మాట్లాడదాం. మిగిలిపోయినటువంటి సందర్భంలోనే ఆ నేపథ్యంలోనే తెలంగాణ ఉద్యమం వచ్చింది. అందరి సహకారంతో తెలంగాణ సాధించుకున్నటువంటి తెలంగాణలో నీటి సమస్యలు ఉండకూడదనేటువంటి ఒక దూరదృష్టితోనే, ఒక గట్టి సంకల్పంతోనే తెలంగాణ సర్కార్ ఆ రోజు ఈ కాళేశ్వరం ప్రాజెక్టు యొక్క రూపకల్పన చేసింది. కాళేశ్వరం ప్రాజెక్ట్ అంటే కేవలం మేడిగడ్డ. ఆ మేడిగడ్డలో 2 పిల్లర్లు కాబట్టి మొత్తం కాళేశ్వరం పేరు మీద ఖర్చు పెట్టినటువంటి 93,000 కోట్ల రూపాయలు గోదావరి పాలైనవి అనేటువంటి ఒక భ్రమలో ప్రజలను ఉంచేటువంటి ఒక ప్రయత్నం ఈరోజు కాంగ్రెస్ పార్టీ చేస్తూ ఉంది. దాన్ని తిప్పికొట్టడానికి, కాళేశ్వరం యొక్క వాస్తవాలను ప్రజలకు వివరించడానికి ఈరోజు టీఆర్ఎస్ పార్టీ, కేటీఆర్ గారు, హరీష్ రావు గారి నేతృత్వంలో ఈరోజు ఈ పర్యటన పెట్టింది. దీని ద్వారా ప్రజలకు వాస్తవాలు తెలియాలని మేము అనుకుంటున్నాం. ఎందుకంటే చాలా సందర్భాల్లో ఏదో ఒక మీడియాలో, ఒక ఛానల్, 2 ఛానల్లో, ఒక పత్రిక, 2 పత్రికలో అవేవో చూపెట్టగానే ఇదే వాస్తవం మనం నమ్ముతాం. కానీ నేను ప్రజలకు, అందరికీ, రైతులకు, ప్రజలకు విజ్ఞప్తి చేసేది ఏంటంటే, ఈ కాళేశ్వరం ప్రాజెక్టును మీరు కూడా విజిట్ చేయండి, వాస్తవాలను తెలుసుకోండి. ఎందుకంటే ఎస్పెషల్లీ నేను యూనివర్సిటీ స్టూడెంట్స్కి, ఎస్పెషల్లీ నేను ప్రొఫెషనల్స్కి కోరుతా ఉన్నాను. ఇది విజిట్ చేసి ఎంతో నేర్చుకునేటువంటి ఒక అంశం ఇది కాళేశ్వరం ప్రాజెక్ట్ అనేది. ఎందుకంటే కాళేశ్వరం ప్రాజెక్ట్ అంటే ఒక మేడిగడ్డ కాదు, మేడిగడ్డ లాంటి 3 బ్యారేజ్లు, 21 రిజర్వాయర్లు, అనేక పంప్ హౌజులు, 1500 కిలోమీటర్ల గ్రావిటీ కెనాళ్ళు, 200 కిలోమీటర్ల టన్నెళ్ళు, 141 టీఎంసీల స్టోరేజు, 240 టీఎంసీల నీటి వినియోగం. నిజంగా ఒక అద్భుతం అని చెప్పాలి. దాంట్లో పొరపాట్లు ఉండొచ్చు, నేను కాదనడం లేదు. దాంట్లో 2 పిల్లర్లు ఉండొచ్చు. అది దేనివల్ల కుంగింది అనేది ఎంక్వైరీ చేసి దాన్ని రిపేర్ చేసి మళ్ళీ మొత్తం రీస్టోర్ చేయడం వల్ల రైతులకు లాభం జరుగుతుంది. కానీ ఈ 2 పిల్లర్లు కుంగినటువంటి అంశాన్ని అడ్డం పెట్టుకొని రాజకీయ పబ్బం గడపాలి. 6 గ్యారెంటీలు ఇచ్చాం కదా, 6 గ్యారెంటీలు అమలు చేయలేదు కాబట్టి ఈరోజు ప్రజల దృష్టిని మళ్లించడానికి ఈ రకమైనటువంటి కార్యక్రమం చేయాలని కాంగ్రెస్ పార్టీ కుట్ర చేయడం ఇది అస్సలు సమంజసం కాదు. ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్నటువంటి వ్యక్తి ఒక 2 పిల్లర్లు ఉంగిపోతే దాని దగ్గరకు వచ్చి ప్రజలకు వివరించడం ఏంది? ఆయన స్థాయికి తగదు. రేవంత్ రెడ్డి గారు అనేక సంవత్సరాల నుండి రాజకీయాల్లో ఉన్నటువంటి వ్యక్తి ఈరోజు ముఖ్యమంత్రి అయ్యాడు. ప్రజలు కోరుకుంటే ఎవరైనా నాయకుడు అవుతారు, తప్పేం లేదు. కానీ ఆయన స్థాయిలో ఈ వచ్చి ఈ రెండు చీరక వస్తే అవి చూపెట్టి ఇంక అయిపోయింది, మొత్తం కాళేశ్వరం పోయింది. అరే మీరు ఆలోచించండి, 70 ఏళ్లలో ఎవరు కట్టలేనటువంటి ఒక ప్రాజెక్ట్ని కట్టిండ్రు. సంతోషించాల్సినటువంటి విషయం కదా. 500 మీటర్ల పాటు నీటిని ఎత్తి ఈ నీటిని తెలంగాణలో అనేక జిల్లాలకు పంపింగ్ చేసినటువంటి ఘనత అప్పటి సర్కార్దే కదా. వాస్తవం కూడా మాట్లాడుకోవాలి మనం. కాబట్టి వీటి మీద రాజకీయం చేయాల్సినటువంటి అవసరం లేదు. దీని కింద ఉన్నటువంటి అనేక పొలాలు ఈరోజు ఎండిపోయేటువంటి ఒక పరిస్థితి నిర్మాణం అవుతుంది. కాబట్టి తక్షణమే దీన్ని రిపేర్ చేసి దీన్ని రిస్టోర్ చేయాల్సిందిగా ఈ సందర్భంగా మేము డిమాండ్ చేస్తాం. ఈ రోజు అయితే మన ఇక్కడికి ప్రోగ్రామ్ పెట్టుకున్నతోనే హైదరాబాద్లో ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ప్రెస్ మీట్ పెట్టేసి పునరుద్ధరణ చేస్తామని చెప్పారు. ఎలా తీసుకోవచ్చు? అంటే మీరు ఇక్కడికి వచ్చినందుకే అలా జరిగిందని చెప్పుకోవచ్చా, లేకుంటే 100% ఈరోజు కాంగ్రెస్ పార్టీ టీఆర్ఎస్ పార్టీ యొక్క బలాన్ని, టీఆర్ఎస్ పార్టీ యొక్క బలగాన్ని చూసి ఈరోజు భయపడతాం. టీఆర్ఎస్ పార్టీ ఏం మాట్లాడినా కూడా అది ప్రజల్లోకి వెళ్తుంది. దానివల్ల మళ్ళీ పార్లమెంట్ ఎన్నికల్లో ఎక్కడ ఓటమి చవి చూడాల్సి వస్తుంది అనేటువంటి ఒక ఇన్సెక్యూర్డ్ ఫీలింగ్లో రోజు కాంగ్రెస్ పార్టీ కొట్టుమిట్టాడుతున్నది. కాబట్టి టీఆర్ఎస్ ఏ కార్యక్రమం ఇచ్చినా కూడా దానికి కౌంటర్గా అదే రోజు మళ్ళీ ఇంకో కార్యక్రమాన్ని ఇచ్చి మీడియా స్పేస్ను ఆక్యుపై చేసి ప్రజల దృష్టిని మళ్లించేటువంటి ఒక ప్రయత్నం కాంగ్రెస్ పార్టీ చేస్తూ ఉంది. నేను గతంలో భారతీయ జనతా పార్టీలో పనిచేసినప్పుడు కూడా నేను చాలాసార్లు అబ్జర్వ్ చేసిన, బీజేపీ ఒక కార్యక్రమం ఎంచుకుంటే ఇమీడియట్గా దాని కౌంటర్ కార్యక్రమం ఆ రోజే రేవంత్ రెడ్డి గారు ఎంచుకునేటువంటి వాళ్ళు. సరే, వారు రాజకీయ నాయకులే, కానీ ఈరోజు ముఖ్యమంత్రి. అందుకే పాలమూరు వెళ్ళాడు. ఇప్పుడు వారు ఒక రాజకీయ పార్టీ నాయకుడే, కానీ దాంతోపాటు వారు ఒక ముఖ్యమంత్రి కూడా. ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు వారు హుందాగా ప్రవర్తించాలి, పెద్ద మనసుతోనే ఆలోచించాలి తప్ప ఈ కురుస ఆలోచనలు, ఇరుకైనటువంటి మనస్తత్వం, ఈ స్వభావం ఈ సరైనటువంటిది కాదనేది నా వాదం. ఇప్పుడు అంటే కొన్ని అవాస్తవాలు కాంగ్రెస్ గవర్నమెంట్ చెప్తా ఉందని అంటారు. ఇప్పుడు ఈ సందర్భంగా తెలంగాణ ప్రజలకు చెప్పాలంటే ఏం చెప్తారు? అంటే ఇప్పుడు వాస్తవాలు ఏవైనా కూడా దానికి ఒక ప్రాతిపదిక ఉంటుంది అంతే తప్ప జనరల్గా
ఒట్టిగానే ఆరోపణలు చేస్తాము. అరే మీ మీ చేతిలో ప్రభుత్వం ఉంది కదా, మీరు ఎంక్వైరీ చేయండి. ఈ ప్రాజెక్టులో ఏమైనా జరిగి ఉంటే అది వాస్తవం ఏందో ప్రజలకు వివరించండి. అంతేగాని 2 శీర్ఘవాస పిల్లర్లు పట్టుకొని రాజకీయం చేస్తే ఇది ఎవ్వరు కూడా సహించరు. తెలంగాణ ప్రజలు సహించరు. తెలంగాణ ప్రజలు జీవితాల్లో వచ్చినటువంటి మార్పును ఈరోజు మనం అందరం కూడా చూస్తూ ఉన్నాం. ఈరోజు పల్లెలు పచ్చబడ్డాయి. ఎక్కడ చూసినా కూడా కోనసీమలో మనం చూసినటువంటి పంట పొలాలు ఏ విధంగా ఉంటాయో మన తెలంగాణలో కూడా అనేక జిల్లాల్లో ఆ రకంగా మనం చూస్తూ ఉన్నాం. మార్పు చాలా స్పష్టంగా వచ్చింది. కానీ సరే, ప్రజలు 10 సంవత్సరాల టీఆర్ఎస్ పాలన తర్వాత ఒక విరామం కోరుకున్నారు, మార్పును కోరుకున్నారు. దాన్ని కాంగ్రెస్ పార్టీ అందిపుచ్చుకున్నది. అయినంత మాత్రాన ఇక టీఆర్ఎస్ పార్టీ అన్ని పొరపాట్లే చేసింది, 100 పనులు చేసింది, ఒక 10 పనులు చేయకపోయి ఉండొచ్చు. ఆ 10 పనుల నుంచి మీరు మాట్లాడండి, తప్పేం లేదు దాంట్లో. కానీ ఒక ప్రజా ప్రయోజనం దృష్ట్యా చేసినటువంటి ఒక ప్రాజెక్టును కంప్లీట్గా నీటిలో ముంచాలి, అది కొట్టుకపోవాలి నీళ్ళలో అనేటువంటి ఒక కుట్ర ఇది సరైనటువంటిది కాదు. ఇది రాకేష్ అన్నతోనైతే మనైతే ఏదైతే బ్యారేజ్ ఉందో అది రైతుల ఆత్మ సాక్షులుగా వీళ్ళు నిర్మించారు. అది ఏదో చిన్న తప్పిదాలు ఉన్నప్పటికీ వాటిని సరిచేసే ప్రక్రియ కొనసాగించాలి. అంతేకాని గత ప్రభుత్వాల పైన నిందలు వేయొద్దని చెప్తా ఉన్నాడు.